ప్రభు తన కృపను బట్టి మరొక నూతన దినాన్ని మనకు అనుగ్రహించారు. అందును బట్టి ప్రభుకు స్తోత్రములు. చేరి వచ్చిన పరిశుద్ధులందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క మార్నింగ్ కాన్ఫరెన్స్ 4215 దినం ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. మన మధ్యన పెద్దలు ఇజ్రాయెల్ అన్న అనంతపురం నుంచి ఉన్నారు. హైదరాబాద్ నుంచి ఇజ్రాయెల్ అన్న ఉన్నారా? లేదంత డౌట్ చూస్తాం. ఇజ్రాయెల్ అన్న లేరు. సరే, హైదరాబాద్ నుంచి జాన్ పాల్ గారు ఉన్నారు. ప్రారంభ ప్రార్థన చేస్తారు. జాన్ పాల్ కూడా జాన్ పాల్ బ్రదర్. శక్తిమంతుడమైన తండ్రి, స్తోత్రార్హుడైనటువంటి మా ప్రభువా, మా కొరకాయ భూమికి ఆకాశములకు మధ్యలో రావటం ద్వారా మా పట్ల నువ్వు చూపినటువంటి కృప నేటికి నీ మమ్మల్ని నడిపిస్తున్న నేను వాత్సల్యతకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. తండ్రి, మీకు వందనాలు. నిన్న నేటికి యోగ్యులము కాదు, మేము నిన్నటి వారమే. నేను మీ కృపలో కొనసాగింపు చేస్తున్నా. మీ కృప ఎంతో అద్భుతమైనదో జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆయన. కృపగల తండ్రి, మరి ఉదయకాలం ప్రారంభంలో ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ ప్రభా నేటికి దేవాదేవ ప్రారంభించినటువంటి నాటి నుండి నేటి వరకు ఎంతో అద్భుతముగా, ఎంతో విజయవంతముగా కొనసాగిస్తున్నావు దేవా. దీని వెనక ఉన్నటువంటి బర్నబాస్ అన్నగారి కొరకు వారి యొక్క ప్రయాసను విశేషంగా మీ కృపలో జ్ఞాపకం చేసుకొని పరలోకములో వారి కొరకు న్యాయమైన ప్రతిఫలము వారి కొరకు నువ్వు సిద్ధపరిచినందుకు స్తోత్రాలయ. మీ వాక్యము కొరకు మీ సన్నిధికి నేటి దినము చేరవచ్చి ఉండగా కీర్తనల గ్రంథములో నుండి మీ దాసుల ప్రభావ 3వ భాగం అందించవలసి ఉండగా తండ్రి కృప చూపండి దేవా. ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగింపు చేయమని వాక్యము కొరకై సహవాసముగా ఇలాగ జూమ్లో ఆసక్తితో తండ్రి చేరవచ్చినటువంటి ప్రతి ఒక్కరిని మీ కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తూ శక్తిమంతుడైన యేసు ప్రభు నామమున ప్రార్థించి ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించినటువంటి జాన్ పాల్ బ్రదర్ వందనాలు. మన మధ్యన పాటలు పాడడానికి సిద్ధంగా మరి హైదరాబాద్ నుంచి పేదలు గారు ఉన్నారు. పాట పాడి మనకు వినిపిస్తారు. వందనాలు. వందనాలు. పాడండి. దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను. దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను. పాపముతో నిండిన మమ్ము దీపము వంటి వాక్యమే. పాపముతో నిండిన మమ్ము దీపము వంటి వాక్యమే. కల్వరికి నడిపించి కలుషములను తొలగించి, కల్వరికి నడిపించి కలుషములను తొలగించి మా హృదయము వెలిగించేను.
ఆ మా హృదయము వెలిగించేను దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికేను నీ వాక్యము నీరయుండెన్ మా దాహము తీర్చుచుండెన్ ఆ నీ వాక్యము నీరయుండెన్ మా దాహము తీర్చుచుండెన్ ఆ నీరే మాకు పానము స్నానము ఆ నీరే మాకు పానము స్నానము నీ వాక్యము మాకియుమా ఆ నీ వాక్యము మాకియుమా దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికేను అద్దము వలె దిద్దును మమ్మున్ అగ్ని అయి కాల్చును చెత్తన్ ఆ అద్దము వలె దిద్దును మమ్మున్ అగ్ని అయి కాల్చును చెత్తన్ నీ వాక్యము వివరించి మా లోటులు సవరించి నీ వాక్యము వివరించి మా లోటులు సవరించి నీ రూపము మాకియుమా ఆ నీ రూపము మాకియుమా దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికేను హల్లెలూయా 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 వందనాలంకు రైట్. చక్కటి పాట పాడి వినిపించిన పేతురు బ్రదర్కి కాన్ఫరెన్స్ తరఫున వందనాలు. మరి ఇప్పుడు వాక్యోపదేశం నిమిత్తమై మరి మన మధ్య దైవజనులు ఉన్నారు. శామ్యూల్ జి అబ్రహాం గారు ఉన్నారు. మాటూరు నుంచి సుధాకర్ బాబు గారు ఉన్నారు. కాబట్టి ఎందుకంటే ముందుగా దేవుని సహాయం కోరుతూ ప్రార్థన చేసుకుందాం. మన మధ్య పెద్దలు అనంతపురం నుంచి పాలన్న ఉన్నారు. పాలన్న వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు. నా పాలన ప్రార్థన చేయి. బ్రదర్ అడ్మిట్ చేయండి. బ్రదర్ పాలన్న బర్నబాస్ అన్న గారు చేయమని. ఓ పిఎస్ పాలన లేరు మన మధ్య. అది ఉన్నారనుకుని రోజు హాజరయ్యారు, ఇప్పుడేమో లెఫ్ట్ అయినట్టున్నారు. కట్ అయినాడా? అవునవును. అదే ఎంతమంది. సరే, శేఖర్ బాబు బ్రదర్ చేస్తా, హైదరాబాద్ నుంచి. శేఖర్ బాబు బ్రదర్. వందనాలన్నా. వందనాలు. సర్వోన్నతుడ, సర్వశక్తి గల తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభా. గడిచినోళ్ళన్నీ తల్లి మనం కాల్చి కాపాడుతండి. ఇదిగో నాయన ఎక్కువగా ఉండేసి నాయన ఉదయకాల సమయంలో నాయన నీ సన్నిధిలో మేము తల్లి జూమ్ మీటింగ్ ద్వారా నాయన సూచించి మేపరిచే భాగ్యాన్ని ఇచ్చినావు ప్రభా. ఇదిగో నాయన ఈ దినం తండ్రి, ఇదిగో నాయన అధ్యక్ష వహిస్తున్న నాయన ఆదినారాయణ గారిని మరియు సేవలో మీరే ఉండండి, వాడుతున్నాను ప్రభా. అలాగే తండ్రి ఈ దినాన్ని వాక్యాన్ని అందిస్తున్నాను ఆయన శామ్యూల్ జి అబ్రహాం బ్రదర్ గారిని, దేవుని సేవకులను మరియు నాయన తెలుగులో అనువాదం చేస్తున్న ఆయన సుధాకర్ అన్న గారిని మరియు నాయన మీరే ఏర్పాటు చేసినారు తండ్రి. మీ వాక్యాన్ని అందిస్తుండగా మీరే ఉండి నడిపించండి. చేరి వచ్చిన ప్రతి బిడ్డలు కూడా తండ్రి
ఇదిగో నాయన శ్రద్ధతో విని నాయన వాక్యానుసారంగా జీవించండి, కృపను దయచేయండి ప్రభా. ఇదిగో నాయన ఈ జూమ్ మీటింగ్ భారంతో కూడినది, ఆయన కూడా నాయన నీ దయదాసు నిలబెట్టుకుని బండవాసన గారు నాయన ఆది నుంచి అంతవరకు మీరు నడిపిస్తున్నారు. అందును బట్టి నాయన ఇదిగో నాయన ఉడికినంతటిని మీ చేతికి అప్పగిస్తూ మీరే ముందుండి నడిపించమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించినటువంటి శేఖర్ బాబు బ్రదర్కి వందనాలు. వందనాలు. సుధాకర్ బాబు ఇంకా జాయిన్ అవ్వలేదు. అదే జాయిన్ కాలేదు. ఎట్లా నన్ను పాట పాడిస్తామా? ప్రార్థన చేసి పాట పాడించండి, నేను ట్రై చేస్తున్నాను. సరే సరే. అందులో మర్యాద బ్రదర్ ఒక పాట పాడతారు, రెండు చరణాలు, పల్లవి చరణాలు, 2 చరణాలు. మర్యాద బ్రదర్ వందనాలు. స్తుతించెదము, స్తోత్రించెదము, కృపగల దేవుని మేలుల తలచి. స్తుతించెదము, స్తోత్రించెదము, కృపగల దేవుని మేలుల తలచి. సంగమ దేవుని మరువబోకుమా, ప్రాణదానము చేసెను మనకై, మన పాపములను విడిపించుటకై. సంగమ దేవుని మరువబోకుమా, ప్రాణదానము చేసెను మనకై, మన పాపములను విడిపించుటకై. స్తుతించెదము, స్తోత్రించెదము, కృపగల దేవుని మేలుల తలచి. భూమి ఆకాశము చేసిన దేవుడు, పాపుల బ్రోవను ప్రాణము పెట్టెను. భూమి ఆకాశము చేసిన దేవుడు, పాపుల బ్రోవను ప్రాణము పెట్టెను. మృత్యుంజయుడై పరమునకేగెను, మృత్యుంజయుడై పరమునకేగెను. అతి త్వరలోనే భూమికి వచ్చును, నీతితో నిండిన రాజ్యమేలును. అతి త్వరలోనే భూమికి వచ్చును, నీతితో నిండిన రాజ్యమేలును. స్తుతించెదము, స్తోత్రించెదము, కృపగల దేవుని మేలుల తలచి. మన ప్రభు యేసు ఘనమగు దేవుడు, ఎన్నడు మనలను ఎడబాయడులే. మన ప్రభు యేసు ఘనమగు దేవుడు, ఎన్నడు మనలను ఎడబాయడులే. ఆపద పైన ఆపద వాచిన, ఆపద పైన ఆపద వాచిన, ఆ ప్రభు యేసు పిల్చునులే. శాశ్వత శాంతి దయచేయునులే. ఆ ప్రభు యేసు పిల్చునులే. శాశ్వత శాంతి దయచేయునులే. స్తుతించెదము, స్తోత్రించెదము, కృపగల దేవుని మేలుల తలచి. పరిశుద్ధుడగు దేవుడొక్కడే, పరిశుద్ధమగు
సంగమొక్కటే పరిశుద్ధుడగు దేవుడొక్కడే పరిశుద్ధమగు సంగమొక్కటే ఐక్యతలోనే ఆయురారోగ్యము ఐక్యతలోనే ఆయురారోగ్యము ఆనందముతో వర్ధిల్లెదము గనుడగు యేసుని కొనియాడెదము ఆనందముతో వర్ధిల్లెదము గనుడగు యేసుని కొనియాడెదము స్తుతించెదము స్తోత్రించెదము కృపగల దేవుని మేలుల తలచి సంగమ దేవుని మరువబోకుమా సంగమ దేవుని మరువబోకుమా ప్రాణదానము చేసెను మనకై మన పాపములను విడిపించుటకై ప్రాణదానము చేసెను మనకై మన పాపములను విడిపించుటకై స్తుతించెదము స్తోత్రించెదము కృపగల దేవుని మేలుల తలచి ఏం లేదు, ఇంకా సుధాకర్ బ్రదర్ రాలేదే. బన్నవాసం దగ్గర ట్రాన్స్లేషన్ చేయాలి ఇంకా. ఓకే, ప్రార్థన చేయించండి, చేద్దాం. సరే, అంతలోపల ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. మన మధ్యన దైవజనులు ఎలీషా బాబు గారు ఉన్నారు, కమలూరు నుంచి ప్రార్థన చేస్తారు. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, మీకు వందనాలు. ప్రేమించారు, మరొక దినాన్ని మాకు అనుగ్రహించారు. ఈ దినమును బట్టి నేను స్తుతిస్తున్నాం. మా ప్రభువా, కాలగతులు మీ వశంలో ఉంచుకొని ఈ దినమున ఆయన నూతన దిన ప్రవేశం మాకు ఇచ్చారు. ప్రార్థనలో పాట ద్వారా మీరు మహిమ పొందారు. ఈ దాసులు మరి సమయల్ జి అబ్రహాం అన్న మీద మీ పక్షంగా నిలిచి ఈ సందేశం అందించబోతుండగా బలపరచండి. మా కొరకు ఈ దినం సిద్ధపరిచిన పర సంబంధమైన దీవెనలు మీ దాసుల నోట ఉంచండి. మరి ట్రాన్స్లేషన్ కోసం మరి ఎదురు చూస్తుంటుండగా మీరు ఎవరిని బలపరచడానికి సిద్ధంగా ఉన్నారో వారిని మీరు బలపరిచి మీరే వాడుకొని మహిమ పొందమని మేము నాయన తండ్రి విని ఆత్మీయ మేలు దీవెన పొందే కృపను దయను మీరు మాతో ఉంచమని నడిపిస్తున్న మీ దాసుల్ని వినేవారికి వినుబుద్ధి పుట్టించమని జీవము గల క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి లేఖన భాగాలను వినబోతూ ఉన్నాము తండ్రి. ప్రార్థించిన వందనాలు. మరి మన మధ్య సుధాకర్ బాబు గారు ఎందుకో రాలేదు, మరి మన మీద ఉన్నదో మనకు తెలీదు. అయితే మన ట్రాన్స్లేట్ చేయడానికి బర్నబాస్ గారే చేస్తారు. అది అబ్రహాం వాక్యం అందిస్తుండగా సమయల్ జి అబ్రహాం బర్నబాస్ కూడా ట్రాన్స్లేట్ చేస్తారు. వెల్కమ్ అన్న. వందనాలు నాగరావు. వందనాలు బ్రదర్. Good morning to all of you and to God be the glory. మీ అందరికీ శుభోదయం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. Once again, I'm happy to be back with you after a week to study the Word of God. వారం తర్వాత తిరిగి వాక్యధ్యానానికి చేరడానికి I want to thank the Lord. I want to thank Brother Barnabas. I want to thank the elders of Mamre Christian Brethren Assembly Odi Cheruvu for having invited me on this platform. నన్ను ఆహ్వానించినందుకు మమ్రే స్థానిక సంఘానికి అలాగే బ్రదర్ బర్నబాస్ ధన్యవాదాలు చెప్తున్నాను. ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. I also want to thank every one of you who have joined in early this morning to listen to the Word of God. వేకువజామునే దేవుని వాక్యానికి చేరొచ్చిన ఆసక్తితో కూడా వచ్చిన మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. Thank you, Brother Adi Narayana, for your very warm welcome. God bless you, brother.
సాధారణంగా ఆహ్వానించిన పెద్దలు ఆదినారాయణ గారికి కూడా ప్రభునామములో వందనాలు తెలియజేస్తున్నాను. As always, as I keep saying, I enjoy the songs that you sing during this worship time. Pardon, brother? As I always say, I enjoy the songs that you always sing during this time. అవునవును. ఈ ధ్యాన సమయంలో నేను ఎప్పుడు కూడా మీరు పాడే పాటల ద్వారా ఎంతో ఆనందిస్తుంటాను. The songs are so beautiful, although I don't understand the meaning, but they are so melodious and everyone sings it so beautifully. భాషా పరంగా నాకు అర్థం కాకపోయినప్పటికీ ఈ బాణి లేదా పాడే విధానాన్ని బట్టి నేను ఎంతో ఆనందిస్తూ ప్రభువును స్తుతిస్తుంటాను. I think everyone is blessed by the singing of these beautiful songs. వీళ్ళందరూ కూడా పాడడంలో గానపత్రిలో దేవుని చేత ఎంతో ఆశీర్వదించబడినారు. All right. The last couple of weeks we have been studying about the introduction, the background of Psalm 23. గత 2 వారాలుగా మనం 23వ కీర్తన ధ్యానంలో భాగంగా మనం ఉపోద్ఘాతాన్ని వింటున్నాం. I think today, after a few minutes, we will get into the study of each of those verses. కొన్ని నిమిషాల ధ్యానం తర్వాత మనము ఈ 23వ కీర్తన ధ్యానంలోకి వెళ్తాం. Now, last week, when we closed our meditation, we were talking about David in Engedi. గత వారంలో దావీదు ఎన్గేది అనుభవాన్ని గురించి మనం ధ్యానించాము. As David is in Engedi after his difficult experiences, many thoughts come to his mind. అనేక శ్రమల తర్వాత ఆయన ఎన్గేది అనుభవానికి వెళ్ళాడు. అక్కడ ఆయనకు అనేక తలంపులు పుట్టాయి. Before I forget, thank you, Brother Barnabas, for stepping in for Brother Sudhakar for translation. God bless you. Thank you, brother. Thank you. Thank you. All right. So the many thoughts that come to David's mind are the following. దావీదు హృదయంలో అనేక తలంపులు పుట్టాయి. Now he is thinking, after so much of difficult experiences, who has brought me to this place? అనేక శ్రమల తర్వాత ఎవరు నన్ను ఈ స్థానం తీసుకొస్తారు అని ఆయన తలస్తున్నాడు. David is thinking, there is a beautiful green pasture with fountain of waters. Who has led me to this place? దావీదు పచ్చికగల బయలులోకి నన్ను ఎవరు తీసుకుని వస్తారని ఆలోచిస్తా ఉన్నాడు. Now he is looking at Engedi. He is looking at the dates, the trees of dates which are meant for King Saul's table. But I have been brought to Engedi. Who brought me here? ఆయన పచ్చికగల బయలులో సేద్యాలని ఆశపడుతున్నాడు. అయితే ఎవరు నన్ను ఈ స్థలానికి తీసుకొస్తారు అని ఆలోచిస్తా ఉన్నాడు. As he is in Engedi and looking around, he sees the vineyards and he is wondering, who has brought me to this beautiful place? ఆయన సంచరిస్తూ తన ప్రయాణంలో ఎన్గేది అనుభవం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. And then he looks at the olive trees also. We have considered the 5 things in Engedi, isn't it? So he's looking at the olive trees and the olive oil, a place filled with olive trees. So his mind is filled with, who has brought me here? ఒలివ నూనె, ఒలివ ఫలాలు వీటి చేత తృప్తి పడాలని ఈ ఎన్గేజ్ అనుభవాన్ని ఎవరు తీసుకుని వస్తారు అని ఎదురు చూస్తా ఉన్నాడు. So he is wondering, there must be someone, there must be a shepherd who has brought me to this place. Who is that? ఒక కాపరి నన్ను ఈ స్థలానికి నడిపించాలి, ఒక కాపరి నన్ను ఈ స్థలానికి తీసుకెళ్ళాలి, ఎవరు ఆయన అని చూస్తున్నాడు. As David is standing in this beautiful Engedi, his mind is filled with, I did not know the way. I did not know whether I should go to the north or to the south, to the west or the east, but I have been brought to this place.
ఈ ఎనిగేదికి తూర్పు నుంచి రావాలా, పడమ నుంచి రావాలా, ఉత్తరం నుంచి రావాలా, దక్షిణ నుంచి రావాలా తెలియదు కానీ అక్కడ తాను తీసుకొని రాబడ్డాడు. And then he's also thinking the desert sand storm is so severe and it is as if I was going to die, but someone has brought me to this place. వాస్తవానికి ఎడారిలో లేదా గాఢాంధకార లోయలో నేను మరణించాల్సిన వాడిని, నేను ఎప్పుడు అక్కడ నేను గతించుకోవాల్సిన వాడిని, కానీ ఎవరో నన్ను ఈ ఎనిగేదికి తీసుకొచ్చారు. And he's thinking there is one who's always encouraging me. ఆయన అనుకుంటున్నాడు, ఎల్లప్పుడూ ఎవరో నన్ను ప్రోత్సహిస్తున్నారు, నన్ను ఎవరో నడిపిస్తున్నారు అనుకుంటున్నాడు. He's thinking there's someone who's comforting me and telling me, I will not leave you. ఆయన అనుకుంటున్నాడు, నన్ను ఎవరో నేను ఎన్నడూ విడవను, నేను ఎడబాయను, నేను నడిపిస్తానని చెప్పి ఆదరింపు, ఒక ప్రోత్సాహము ఎవరు ఆయనకి ఇస్తున్నట్టుగా ఆయన ఆలోచన చేస్తున్నాడు. There is someone who's telling me always, I am with you. ఆయనతో ఎవరు అంటున్నారు, నేను ఎల్లప్పుడూ నీతో కూడా ఉన్నాను, నువ్వేం భయపడద్దు అంటున్నారు. So who is that shepherd who has brought me to Engedi? ఎవరు నన్ను తీసుకొచ్చిన ఆ కాపరి ఎవరు, ఈ ఎనిగేది అనుభవం తీసుకొచ్చిన కాపరి ఎవరు? So with all these questions in his mind, he's standing at that beautiful place called Engedi. ఇలాంటి అద్భుతమైన అనుభవాలన్నిటికీ తీసుకొచ్చిన ఆ కాపరి, ఆ స్థలమే ఎనిగేది. Now, brothers and sisters, it is at this time that Psalm 23 is born. ఇలాంటి పరిస్థితుల్లోనే 23వ కీర్తన ఉద్భవించింది. This is the background, dear believers, of Psalm 23. ఇది విశ్వాస యొక్క ఉనికి లేదా విశ్వాస యొక్క స్థితిగతులను తెలిపేది 23వ కీర్తన. All these last 2.5 weeks we have been discussing is the background to Psalm 23. గత 2 వారాలుగా కూడా 23వ కీర్తన యొక్క ఉపోద్ఘాతాన్ని, దాని పూర్వపు స్థితిగతులను మనము ధ్యానిస్తూ వచ్చాం. So in Engedi, this young man called David, he is filled with joy and happiness and gladness. ఈ ఎనిగేది అనుభవంలో ఆయన హృదయము ఆనందంతోనూ సంతోషంతోనూ తృప్తితోనూ నింపబడి ఉంది. Not only that, his heart is filled with thankfulness and gratitude. అంత మాత్రమే కాదు, ఆయన హృదయము కృతజ్ఞతతోనూ నిండుకొని ఉంది. And when all this is happening in his mind, he begins now to sing, "The Lord is my shepherd, I shall not want." ఇలాంటి కృతజ్ఞతతోనూ తృప్తితోనూ నింపబడిన హృదయము ప్రభువుని స్తుతిస్తూ నాకు ఏమీ లేదు అని ప్రభువుని కీర్తిస్తా ఉన్నాడు. Can we now read all the 6 verses of Psalm 23? Can anyone read all the 6 verses of Psalm 23? ఓకే, ఈ 6 వచనాలు మనం వరుసగా చదువుదాము. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోటను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. Thank you very much, brother. Now, this psalm has given this young man David life.
ఈ కీర్తన యవనస్తుడైన దావీదుకు దేవుడు దయచేశాడు. Now, today, this psalm is giving life to many of us in this world who read Psalm 23. దావీదుకు దయచేయబడిన ఈ కీర్తన అనేక మందికి అది జీవం ఇచ్చింది, అనేక మందిని ఇది బ్రతికించింది ఈ కీర్తన. Yeah. Now, a question is the Lord shepherd only to David? ఇక్కడ ప్రశ్న ఏంటంటే, దావీదుకు ఒక్కరికే యెహోవా కాపరే? Now, you don't have to answer loudly, but you can answer to yourself, is the Lord shepherd only to David? మీరు గట్టిగా చెప్పనక్కర్లేదు. యెహోవా దేవుడు దావీదుకు మాత్రమే కాపరే? You see, if your answer is, the Lord is my shepherd, then certainly you are in the oasis called En-Gedi. మీరు చెప్పాలి, యెహోవా నా కాపరి, నేను గాఢాంధకార లోయలో వెళ్ళినప్పటికీ ఆయన నాతో కూడా ఉంటాడు. Now, if you read that first verse carefully, David writes, he does not write the Lord is our shepherd. He writes, the Lord is my shepherd. He's personalized that. ప్రారంభంలో దావీదు రాస్తున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. యెహోవా మన కాపరి అని లేదు, యెహోవా నా కాపరి అని చెప్తున్నాడు. You see, so for all of us, it's not only for David or that young man, even for me and for you, he is my shepherd. దావీదు యవనసుడైన దావీదు చెప్పినట్టు ఆయనకు మాత్రమే కాదు, నాకును నీకును అందరికీ ఆయన కాపరి. You see, when did David come to this experience of En-Gedi? ఎప్పుడు దావీదు అనుభవానికి వచ్చాడు? After he crossed the experience of the desert of Judea. ఆయన ఎడారి అనుభవం లేదా శ్రమల గుండా దాటి వచ్చిన తర్వాతనే ఈ మాట చెప్పగలుగుతున్నాడు. After all those difficult experiences, the trying experiences, he came to, the Lord brought him to En-Gedi. ఆయన అనేక శ్రమ అనుభవాల గుండా వచ్చిన తర్వాత, శ్రమ పొందిన తర్వాత ఆయన ఎన్గేది అనుభవానికి తేగలిగాడు. So dear believers, your shepherd and my shepherd will bring us, me and you, from that dry desert to the experience of En-Gedi. ప్రియమైన విశ్వాసులారా, నిన్ను నన్ను కూడా శ్రమను అనుభవించిన తర్వాతే దేవుడి అనుభవానికి తీసుకుని రాగలడు. You see, brothers and sisters, if you are going through an experience of the desert of Judea, remember the Lord is leading you to the experience of En-Gedi. ఒకవేళ ఈ దినం నువ్వు శ్రమల గుండా పయనిస్తూ ఉంటే, ఇబ్బందుల గుండా పయనిస్తూ ఉంటే, దేవుడు కూడా నేను ఈ అనుభవానికి తీసుకొని పోబోతున్నాడని గమనించాలి. Maybe, dear believers, you are going through the experience of the valley of shadow of death. But remember, that is going to end and the Lord is preparing you to the experience of En-Gedi. ఒకవేళ గాఢాంధకారం లేదా మరణాంధకారమైన వైగుండాన్ని వెళ్తున్నావేమో, అయితే దేవుడు నిన్ను పచ్చిక గల చోట్లకి. Remember, dear believers, you are going to see the blessed fruitfulness, the blessing of the Lord in your life very shortly. త్వరలోనే దేవుడు నిన్ను ఫలభరితమైన పరిపూర్ణమైన ఆత్మీయ జీవితంలోకి నడిపించబోతున్నాడు. The Lord is going to anoint your head with oil. దేవుడు నీ తలను నూనె చేత అంటబోతున్నాడు. And your cup is going to overflow. నీ గిన్నె పొర్లి పారబోతుంది త్వరలో. The table before your enemy is made full. Your table is filled with blessing before, in front of your enemies.
నీ శత్రువులు ఎదుట ఆయన నీకు భోజనం సిద్ధపరిచి నేను ఆశీర్వదించబోతున్నాడు. And remember, surely goodness and mercy, the last verse, the goodness and mercy is going to follow you all the days of your life. నీ జీవితకాలం అంతా నీ బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నీ వెంట వస్తాయి. Right? Now that, brothers and sisters, is the experience of Engedi. ఎన్గేది అనుభవం అంటే అదే నా ప్రియమైన సహోదరి సహోదరులారా. You see, your shepherd, my shepherd, your shepherd is capable of making all of us see Engedi. మన కాపరి నీకును నాకని కాపరిగా ఉన్న మన ప్రభువు మనకి ఇవన్నీ దయచేయడానికి సమర్థుడు. Dear believers, remember one thing. There is no single believer on this earth who does not go through the experience of the desert of Judea. కాబట్టి విశ్వాసులైన వారు ఎవరైనా కూడా ఎడారి అనుభవం గుండా, శ్రమ అనుభవం గుండా వెళ్లకుండా ఈ స్థితికి ఎవరు వెళ్ళలేరు. Everyone, however senior or experienced or however young or inexperienced a believer is, everyone has to go through the experience of the desert of Judea. కాబట్టి మనలో ఉన్న ప్రతి విశ్వాసి, అనుభవం ఉన్నవారైనా నూతనంగా ప్రభుని నమ్మిన వారైనా సరే, ముందు ఎడారి అనుభవం గుండా వెళ్ళాలి. అటు తర్వాతే సమృద్ధి అయిన దీవెనలోకి మనం వెళ్తాం. But remember, after the experience of the desert of Judea comes the beautiful oasis called Engedi. ఈ శ్రమలను దాటుకున్న తర్వాతనే పచ్చిక గల చోట్లు, శాంతికరమైన జలములు, సమృద్ధి అయిన దీవెనలోకి మనం వెళ్తాం. Dear believers, whenever you read Psalm 23 or whenever you hear Psalm 23, remember, the Lord is not only a shepherd to David, but he is your shepherd and my shepherd. 23వ కీర్తన చదివిన ప్రతిసారి మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన సంగతి ఏంటంటే, యెహోవా దావీదుకు మాత్రమే కాపరి కాదు, నీకును నాకును మనందరికీ కాపరి. You see, when you read the first two verses, we can very clearly be reminded that David is saying the green pastures in Engedi. He's looking at the green pastures in Engedi and he's writing verse 2. ఈ రెండు చరణాలు మనం గమనించినప్పుడు పచ్చిక గల చోట్ల గురించి దావీదు రాస్తూ వర్ణిస్తున్నాడు. And then in verse 2, he also looks at the calm, peaceful fountain of cold water and he's writing verse 2. You see that? రెండవ చరణంలో శాంతికరమైన జలముల యొద్ద ఆయన నడిపించును అంటున్నాడు. All right. Now, when you come to verse 3, he talks about how the Lord is really a shepherd to David. మూడవ చరణంలో తన ప్రాణమును సేదరించిన ప్రభువుని గురించి చెప్తా ఉన్నాడు. You see, brothers and sisters, many a times we just out of memory we recite Psalm 23. The Lord is my shepherd, I shall not want. Automatically we say that. మనము ఈ అంటే 23వ కీర్తన అనగానే చాలా మంది కంఠస్థం తన హృదయంలో నింపుకొని చూడకుండానే చెప్పగలరు చాలా మంది. But remember this, brothers and sisters, when you say the Lord is my shepherd, remember the experience of David. His experience is our experience. And why is David saying the Lord is my shepherd? ఈ దావీదు యెహోవా నా కాపరి అని ఎలాగైతే తన అనుభవం చెప్తున్నాడో అలాగే మనం కూడా వ్యక్తిగతంగా ఇది మన అనుభవంగా కలిగి ఉండాలి. Now, when you say the Lord is my shepherd, what does it mean, brothers and sisters? What does it really mean? యెహోవా నా కాపరి అనగా నిజంగా దాని అర్థం ఏంటి ప్రియులారా? Now, when I say the Lord is my shepherd, how true it is? How true is the Lord a shepherd to me? యెహోవా నా కాపరి అనే సంగతి ఎలాగది సత్యం?
All right. Now, how do I know that the Lord is leading me to Engedi? Pardon? Now, how do I know that the Lord is taking me to Engedi? దేవుడు నన్ను ఎన్గేది అనుభవానికి నడిపిస్తున్నాడని ఎలా తెలుసుకోగలము? Meaning, how true is this Psalm 23? Can I use Psalm 23? Can Sam Abraham or Brother Barnabas or Brother Adi Narayana, can we use Psalm 23? ఈ 23వ కీర్తన యొక్క సత్యాన్ని మనం ఎలాగూ అర్థం చేసుకోగలము, ఎలాగూ మన జీవితంలో అన్వయించుకోగలము? What I meant is, when you read Psalm 23, you might be thinking, is this Psalm 23 for me? Can I use this Psalm? ఓకే, 23వ కీర్తన మనం చదివినప్పుడు అది దావీదుకే అనుకోకుండా ఇది నాకే, ఇది నేను కూడా ఉపయోగించుకోగలను. Correct. What is the guarantee? What is the guarantee that Psalm 23 is meant for me? ఈ యొక్క 23వ కీర్తనలో నుంచి నాకు ఇవ్వబడినటువంటి వాగ్దానం ఏంటి? All right. You see, in verse 3, David is saying, this young boy is saying, he restoreth my soul. యవనసుడైన దావీదు 3వ చరణంలో చెప్తున్నాడు, నా ప్రాణమును ఆయన సేద తీర్చి ఉన్నాడు. All right. Now, when he says he restoreth my soul, David went through a trial of troubles and problems. అంటే నా ప్రాణమును ఆయన సేద తీరుస్తున్నాడని ఎప్పుడు అంటున్నాడంటే, ఆయన శ్రమల గుండా, శోధన గుండా, కష్టాల గుండా వెళ్ళినప్పుడు. And David did not know what he needs to do. He is in such a situation, he does not know what to do next. దావీదు ఎలాంటి పరిస్థితులు ఉన్నాడంటే, తను ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. అలాంటి శ్రమలు, బాధలు, ఇబ్బందులు. Remember, brothers and sisters, when we are going through problems, when we are going through difficult situations, how many times we have thought, I don't know what to do. I don't know where I should go. I do not know how to act. చాలా సార్లు మనం కష్టాల్లో, శ్రమల్లో ఉన్నప్పుడు ఏం చేయాలో మనకు దిక్కు తెలియదు. ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎలా, అసలు ఎలాంటి అడుగు ముందుకు వేయాలని దిక్కు తెలియని స్థితిలో ఒకసారి మనం ఉంటాం. All right. Now, during this time, when you're going through the most severe problems in your life, when you're going through that, you know, the Lord restores your soul. తీవ్రమైన శ్రమల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో మనం ఉన్నప్పుడు ప్రభువు మన ప్రాణమును సేద తీర్చేవాడు. అంటే శ్రమలను వాటిని తప్పించి. Yeah. How does the Lord restore your soul? ఎలాగూ మన ప్రాణము సేద తీర్చగలగదు? You see, many of us in our homes have Bible verses. We've got calendars with Bible verses. Some of us have got Bible text on the walls of our bedroom or living room. Is it not? మన ఇళ్ళలో, చాలా మంది ఇళ్లలో వాగ్దానాలు ఉంటాయి. బెడ్రూమ్ లోను, మన గోడల పైన మనల్ని ఆదరించే, మనల్ని ప్రోత్సహించే మాటలు పెట్టుకుని ఉంటాం. And sometimes when you're going through so much of difficulties in your life, you suddenly look at a verse in your bedroom. That verse you have seen for every day, every month, every year. But that time when you are going through a problem, you see that verse, you read that verse. మన ఇంట్లో ఉన్న దేవుని యొక్క వాక్యము, వాగ్దానాలు ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి వారం చూసుకుంటాం. కానీ నువ్వు చాలా ఇబ్బందులు ఉన్నప్పుడు మాత్రమే ఆ మాట నీకు బాగా అర్థమవుతుంది చూసినప్పుడు. You see, that particular verse has been there on your bedroom wall for many days or months. ఇంతకుముందు అది చాలా నెలలుగా, చాలా దినాలుగా అక్కడే ఉంది. But particularly when you're going through severe problems, suddenly that verse talks to you. ఎప్పుడైతే నువ్వు శ్రమల గుండా పయనిస్తూ ఉంటావో,
ఇక నీకు దిక్కుతోచని స్థితిలో ఆ వాక్యం నీతో మాట్లాడుతుంది. You see, through this word, that particular verse, the Lord is encouraging you. ఆ యొక్క స్పష్టమైన వాక్యం ద్వారా దేవుడు నిన్ను ప్రోత్సహిస్తాడు. Right. Sometimes when you're in the middle of your problems, you're attending a Bible study, you're attending the ministry meeting on Sunday, the Lord speaks to you through that meditation. బాగా శ్రమలలో నువ్వు చిక్కుకొని ఉన్నప్పుడు నువ్వు బైబిల్ స్టడీకి వెళ్ళినా లేదా ఆదివారం దేవుని ఆరాధించడానికి వెళ్ళినా దేవుడు ఆ సమయంలో స్పష్టంగా మాట్లాడతాడు. Sometimes when you don't know what to do, where I should go, who can help me, through the various messages, you're listening to audio messages, YouTube messages, or you're listening to Zoom meeting, the Lord speaks to you through those speakers. కొన్ని సమయాల్లో ఎక్కడికి వెళ్ళాలో దిక్కు తెలియదు, ఏం చేయాలో దిక్కు తోచదు. అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో జూమ్లో వాక్యం వింటున్నా, యూట్యూబ్లో వాక్యం వింటున్నా, ఏ విధం చేతనను ప్రభు నీతో మాట్లాడతాడు, నేను సంధిస్తాడు. Or sometimes it happens when your problem is so severe, it makes you cry, it makes you worry. At that time, a brother, a sister, an evangelist, they come and visit your house, they read the Bible, they pray with you. చాలా తీవ్రమైన కష్టాల్లో, ఇబ్బందులు మనం ఉన్నప్పుడు, దుఃఖములో మనం ఉన్నప్పుడు ఒక్కోసారి ఒక సహోదరుడు, ఒక స్వార్థికుడు, సహోదరిను వచ్చి మనల్ని దర్శించి మనల్ని ఆదరించి వాక్యం చెప్పి ప్రార్థించి ఆ విధంగా దేవుడు మనల్ని ఆదుకుంటాడు. And in all these situations, as I told you, when you hear the word, it is as if that particular verse, that message is meant for you. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఈ 23వ కీర్తన నీ నిమిత్తమే, మనందరి నిమిత్తమే రాయబడింది. Sometimes you think, oh, does that brother or that sister who's ministering or speaking or who's come to visit me, does he or she know my problem? మనకు అనిపిస్తుంది, ఈ సహోదరుడు లేదా ఈ సహోదరి వచ్చి నన్ను దర్శించి ఈ వాక్యం చెప్పారే, వీళ్ళకేమైనా నా సంగతి నాకు తెలుసా? ఇంత కరెక్ట్ Correct. You have not discussed your problem with anyone, but suddenly when they speak to you or you hear them, you think, oh, does he know my problem? He is speaking to me as if he knows my problem. నీకున్న సమస్యలు ఎవరితో నువ్వు చెప్పుకొని ఉండవు, కానీ దేవుని ఆత్మచేత నడిపించబడిన ఆ సహోదరుడు, సహోదరి నీ పరిస్థితి తగ్గట్టుగా సూటిగా దేవుని వాక్యం చేత నీతో మాట్లాడినప్పుడు, వీళ్ళకేమైనా నా సంగతులు తెలిసిపోయాయా, ఎలా చెప్పారు ఇదంతా అని అనుకుంటాం. You see, sometimes, brothers and sisters, when you are in the deep depth of your problems, you hear a song. ఒకవేళ మనం చాలా కష్టాల్లో ఉన్నప్పుడు 23వ కీర్తనను మీరు వినగలరు. And this, you all of a sudden, there is a song that you hear. You know that song very well. Part 2. Song. 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 S-O-N-G, brother. Song. మాట. ఓకే. అంటే మనము కీర్తన గురించి అనుకుంటున్నాం కాబట్టి కీర్తన అనుకున్నా, సాంగ్ అట. బ్రదర్ ప్లీజ్ రిపీట్. Yeah, so when you are in the midst of your problems, when you're going through difficult situations, sometimes you hear a very familiar song, S-O-N-G. When you are కష్టాల్లో ఉన్నప్పుడు మీకు బాగా తెలిసిన పాట మీరు ఉన్నారనుకోండి. You see, that song you have not heard for a long time. When you were small, when you were young, you used to sing that song. But after some time, you've forgotten that song. But suddenly, when you're in the middle of your problems, that song comes back to you. మనం చిన్నప్పటి నుంచి ఉన్న పాటే అది, చాలా దినాలుగా మనకు తెలుసు. కానీ మనము కష్టాల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు
ఆ పాట విన్నప్పుడు దాని యొక్క అనుభవము ఆ పాట మనతో మాట్లాడుతుంది. You see, that song, you would have never thought about that song. But all of a sudden, when you are in the middle of your problems, that song comes to your mind. Or you hear that in the radio or in the YouTube, you hear that song. ఓకే, మనం శ్రమల్లో ఉన్నప్పుడు అంటే దేవుడు తన వాక్కు చేత మాట్లాడైనా నేను దర్శిస్తాడు, లేదా బాగా కష్టాల్లో ఉన్నప్పుడు దిక్కు తెలియని పరిస్థితులు ఉన్నప్పుడు ఒక పాటని మనసులోకి నీ హృదయంలోకి వస్తుంది. ఆ పాటను దేవుడు జ్ఞాపకం చేస్తాడు. ఆ పాట ద్వారా దేవుడు మనల్ని ఆదరిస్తాడు. Or sometimes, brothers, automatically we sing a song, we are humming a song. Normally when you go to the bathroom to take your bath, you're humming, you're whistling a song. Or when you're dressing up, you hum a song. Sometimes those songs come to us automatically without your knowledge. దేవుడు మనల్ని ఆదరించినప్పుడు ఆ ఆనందంతో అనుకోకుండానే మన పనులు మనం చేసుకుంటూనే మనం పాట పాడేస్తాం ఆనందంతో. You see, these situations, when you get a song or when you get a verse or when someone is speaking to you, that is the meaning of he restoreth your soul. You understood verse 3? That is how the Lord is restoring. Restoring means bringing you back to your original situation. Yes. దావీదు ఆయన నా ప్రాణమును శాంతించున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు నీతో మాట్లాడొచ్చు, లేదా ఒక సహోదరుని ఒక సేవకుని పంపించి నిన్ను దర్శించి నీ శ్రమను నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో దానికి పరిష్కారం చెప్పించవచ్చు, లేదా నీ హృదయంలో దేవుడు ఒక పాటను జ్ఞాపకం చేసి ఆ పాట ద్వారా కూడా ఆ పాటలో ఉన్న సాహిత్యం ద్వారా కూడా నిన్ను ఆదరించవచ్చు. ఏదేమైనా సరే మనం ఏదైతే ఆనందాన్ని పోగొట్టుకున్నామో దాన్ని తిరిగి మనల్ని పూర్వస్థితికి తీసుకొస్తాడు. దేవుడు మనల్ని ఆదరిస్తాడు, సేద తీరుస్తాడు. You see, brothers and sisters, this is how the Lord encourages and leads me and you in this earth. దేవుడు మనల్ని ప్రోత్సహించి మనల్ని ఆదరించి నడిపించే విధానం ఇది. You see, when the Lord is leading you through a verse or through a sermon, through a message or through a song, that is how the Lord leads you and me to the experience of Engedi. దేవుడు మనతో మాట్లాడటం ద్వారా లేదా తన సేవకుల ద్వారా దర్శించడం ద్వారా లేదా ఓ పాట ద్వారా శ్రమల్లో ఉన్న మనల్ని దేవుడు సేద తీరుస్తాడు. You see, now that is what it means that the Lord is leading you like a shepherd. దీనంతటికి అర్థం ఏంటంటే శ్రమల్లో ఉన్న మనల్ని దేవుడు కాపరిగా ఉండి నడిపిస్తూ ఉన్నాడు. You see, what a shepherd does when the sheep are given to him, he's very careful. He looks at the sheep. He takes them to give grass. He takes them to give water. He makes them sit and he rests. He takes care of every sheep, isn't it? That is the duty of a shepherd. That is how our Lord takes care of us, brothers and sisters. కాపరి తన కాపరత్వంలో ఏమేమి పనులు చేస్తాడు? గొర్రెకి గడ్డిని వేస్తాడు, దానికి నీళ్లు పెడతాడు, దాన్ని బయటికి తీసుకెళ్తాడు, దానికి ఏ అపాయం రాకుండా కాపాడతాడు. ఇదే విధంగానే మన కాపరైన దేవుడు మనల్ని అన్ని రకాల కాపాడుతున్నాడు. You see, when the shepherd looks at a sheep, even if one sheep is limping, meaning the leg of a sheep is hurt, it is not able to walk properly, the shepherd immediately looks at it. He then checks it, he carries that sheep, then he makes sure that he gives it some medicine and he carries it with him. That is how the shepherd is. That is how the Lord is to me and to you, brothers and sisters. కాపరి గొర్రెను చూసినప్పుడు ఒకవేళ అది కుంటుతూ ఉందనుకోండి, దాన్ని వదిలిపెట్టాడు. దాని పరిస్థితి ఏమో చూస్తాడు, దాన్ని బాగు చేస్తాడు. అది నడవలేని పరిస్థితుల్లో దాన్ని ఎత్తుకుని వెళ్తాడు, దానికి కావాల్సిన వైద్యం చేస్తాడు. You see,
our experience, our difficult experience, our trying experience, the desert of Judea is definitely going to come to an end. It will not prolong. It will not go on. It will come to an end. మనము శ్రమల గుండా ప్రయాణం చేస్తుంటే, ఎడారి అనుభవంలో మనం ఉంటే, దేవుడు దాన్ని అలాగే కొనసాగింపనివ్వడు. దాన్ని దాటించి సమృద్ధి అయిన అనుభవానికి, దీవెనకరమైన అనుభవానికి ఆయన తీసుకెళ్తాడు. Sometimes you feel, because of the problem, I'm going to die. That is the end of me. మీరు అనుకోవచ్చు, ఈ శ్రమలో నేను చనిపోతానేమో, ఇంకా నా పని అయిపోయింది అనుకోవచ్చు ఒకవేళ. You see, that is called the experience of the valley of the shadow of death. అందుకనే దాన్ని గాఢాంధకారమైన, మరణాంధకారమైన లోయ అన్నారు. అందుకే you see, now in Psalm 23 we read that he is setting a table before your enemies. 123వ కీర్తనలో ఆయన అన్నాడు, నీ శత్రువుల ఎదుట నీకు భోజనం సిద్ధపరుస్తాడన్నాడు. It means he is going to make, remember this, what does that mean? He is setting a table before your enemies. It means he is going to make you a blessing to everyone. శత్రువుల ఎదుట భోజనం సిద్ధపరచడం అనగా అనేకులకు మనల్ని ఆశీర్వాదకరంగా పెడతాడు. Right? It means he is going to anoint your head with oil. ఆయన నూనెతో మన తలను అంటుతున్నాడు. And then the shepherd, David is saying, my cup is overflowing. ఆ తర్వాత అంటున్నాడు, నా గిన్నె పొర్లి పారుస్తున్నది అన్నాడు. Remember, brothers and sisters, whatever situation you're going through, remember, the Lord, my shepherd, restoreth my soul. That is the guarantee that God is giving you through this psalm. మనం ఎలాంటి పరిస్థితుల గుండా పయనిస్తున్నా సరే, దేవుడు మన ప్రాణమును సేదతీర్చగలడు. You see, what is a guarantee? What do we understand by the word guarantee? ఈ కీర్తన చదివినప్పుడు ఏంటి మనకు కలిగే భద్రత ఏంటి? You see, normally when you buy a product, you buy an electronic item, electrical item, or some kitchen items you buy, they give you a guarantee card, isn't it? Or a warranty card. మనం ఏదైనా వస్తువు కొన్నప్పుడు దానిపైన ఒక గ్యారంటీ, వారంటీ అనేది ఉంటుంది కదా. You see, what does it mean? It means for the next 5 years, for the next 10 years, right? They give you a guarantee that you don't have to pay anything when it gets repaired. ఆ గ్యారంటీ లేదా వారంటీ ఏం చెప్తుంది? రాబో 5 సంవత్సరాల్లో ఈ వస్తువు ఎలాంటి మరమ్మతులకు గురైనా నువ్వు ఎలాంటి పైకం చెల్లించాల్సిన అవసరం లేదు. You see, when you buy that item, that electrical kitchen item, suddenly it stops working. What do? You immediately call that company, that technician comes and he asks you, do you have a guarantee card? Do you have a warranty card? Then when you show it to him, he will automatically repair it and he will then leave. He will not charge you anything. మనం ఏదైనా వంటకు సంబంధించిన లేదా వస్తువును మనం ఎలక్ట్రికల్ ఐటమ్ కొన్నప్పుడు అదేదైనా రిపేర్ వచ్చింది అనుకోండి, ఆ గ్యారంటీ కార్డులో ఉన్న ఆ నంబర్కి కాల్ చేసేటప్పుడు వాళ్ళు వచ్చి స్వయంగా వారే వచ్చి ఉచితంగా దాన్ని రిపేర్ చేసి మనకు తయారు చేసి ఇస్తారు. So for every believer, Psalm 23 is a guarantee for us. ప్రతి విశ్వాసికి 23వ కీర్తన ఒక వాగ్దానం. You see, the Lord God, your shepherd and my shepherd, is giving you and me a guarantee in this psalm. మనందరికీ కూడా దేవుడు ఈ కీర్తన ద్వారా ఒక భద్రత ఇస్తున్నాడు, ఒక వాగ్దానం ఇస్తున్నాడు. And what is the guarantee? ఏంటా నిరీక్షణ, ఆ భద్రత? The guarantee is do not be troubled. భయపడద్దు. Do not be worried. చింతించద్దు, భయపడవద్దు. Your desert experience, your dry, painful experience is going to come to an end. నువ్వు ఏ కష్టాన్ని అనుభవిస్తున్నావో, ఏ శ్రమను అనుభవిస్తున్నావో, శోధన అనుభవిస్తున్నావో, అది
అంతం కాబోతుంది. Now this is the background. Let's read verse 3 once again, brothers. ఆ ఆ మాటనే 3వ వచనంలో చదువుదాము. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఇవి నాకు తోడై ఉందువు, నీ దుడ్డు కరయు నీ దండము నన్ను ఆదరించును. You see, brothers and sisters, the two words there, restoreth and leadeth. ఇక్కడ గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఇక్కడ నీ దుడ్డు కరయు నీ దండమును అనే మాటను మనం చూస్తున్నాం. You see, when the Lord restoreth, after restoring you back to normalcy, then he will lead you. నీ పరిస్థితులన్నీ చక్కదిద్దిన తర్వాత నిన్ను తిరిగి పూర్వస్థితికి తీసుకుని వచ్చి నిన్ను నడిపిస్తాడు. All right, then you find this word, he leadeth me in the paths of righteousness, is it not? ఆ తర్వాత ఇక్కడ ఏమన్నాడంటే నీతిమంతుల మార్గంలో కూడా ఆయన మనల్ని నడిపిస్తాడు. నీతి. So why is David singing like that? ఎందుకు దావీదు అలాగ పాడుతున్నాడు? You see, in Hebrew there is a word called Zedek. 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 Yeah, in Hebrew there's a word called Zedek. ఈ ఆదరించుట అనే పదాన్ని జెడిక్ అంటారు హీబ్రూలో. Now in Hebrew Zedek means righteous or right. ఓకే, ఆయన తన నామమును బట్టి నీతి మార్గంలో నడిపిస్తున్నాడు అనే మాటని హెబ్రీ భాషలో జెడిక్ అంటారు, నీతి మార్గము. Normally all of us want to do right things, is it not? We want to do it the right way. We want to do correctly. All of us, is it not? మనం అన్నిట్లో కూడా సరైన దాన్ని ఎన్నుకుంటాం కదా అన్ని విషయాల్లో. Yeah. We none of us want to do anything in a wrong way. We always want to follow the traffic rules. We always want to follow the rules. We always want to obey the commandments of the Bible. We always want to do the right things, is it not? మనము ఎల్లప్పుడూ కూడా నీతి మార్గాన్నే కోరుకుంటాం, అనీతి మార్గాన్ని సరికాని వాటి మనం కోరుకోం. You see, now that is what this verse is saying. That is what David is saying, that our Lord leads us in the right path. అందుకే దావీదు అంటున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించున్నాడు అంటున్నాడు. You see, why should David say, he leadeth me in the paths of righteousness? Why? What is the background of David saying that? దేవుడు నన్ను నీతి మార్గంలో నడిపిస్తున్నాడు అంటాడు కదా, ఏంటి దాని వెనుకున్న విషయాలు ఏంటి? You know why? Because many times in that experience of the desert of Judea, David did not know the way because the sandstorm covered his path. He did not know which way to go. He did not have a direction. ఆయన ఎడారి గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ ఇసుక ద్వారా మార్గము కూడిపోయి ఉంటుంది, ఎటు వెళ్ళాలో దిక్కు తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఏం చెప్తున్నాడు, ఆయన తన నీతి మార్గంలో నడిపిస్తున్నాడు అని చెప్తా ఉన్నాడు దావీదు. You see, he did not know how he is going to reach Engedi. He never knew that there is an Engedi experience. ఆ ఎంగేజీ అనేది ఎక్కడుంది, ఎలా వెళ్ళాలి దావీదుకు తెలియదు. You see, many times, brothers and sisters, when we are going through severe problems in your life, it can be financial, it can be health, it can be family, it can be ministry. When we are going through such problems, many times our mind is so clouded, we don't know which way we should go, what we should do next. మనము క్లిష్టమైన పరిస్థితులు కూడా ఉన్నప్పుడు, కుటుంబ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు ఏవైతేనేమి మనకు మన సామర్థ్యానికి మించి అసాధ్యమైన పరిస్థితుల్లో మనం వెళ్తున్నప్పుడు ఎటు వెళ్ళాలో తెలియదు మనకు. అలాంటప్పుడు దేవుడు తన మార్గం గుండా మనల్ని నడిపిస్తాడు. You see, during that time, David is saying that the Lord leads me in the right way.
which path I should take, the Lord leads me. ఇలాంటి స్థితిలో దావీదు చెప్తున్నాడు, దేవుడు నన్ను ఏది సరైన మార్గమో తన నీతి మార్గం గుండా నన్ను నడిపిస్తాడు. You see, in the case of David, God led him to the right place. Which is the right place? The place called En-Gedi. ఎటు వెళ్ళాలో దిక్కు తెలియని స్థితిలో దావీదు ఉన్నప్పుడు, ఏది సరైన మార్గమో తెలియనప్పుడు దేవుడు ఆయన నడిపించాడు. అదే ఎన్గేది అనుభవం. Remember, dear believers, when you say the Lord is my shepherd, he is not only a shepherd to David, but for you in your personal problems, personal life, he is your shepherd. గుర్తుపెట్టుకోండి విశ్వాసులారా, యెహోవా నా కాపరి అనే మాట యెహోవా దావీదుకు మాత్రమే కాపరి కాదు, నీకును నాకును మనకున్న పరిస్థితులు అన్నిట్లోనూ నడిపించగలిగిన కాపరి ఆయన. Now read verse 4. Let's read verse 4 once again. 4వ వచనం చదువుదాం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. You see, yea, though I walk through the valley of shadow of death. Many times in the desert experience of Judea, David felt, I'm going to die now. ఇంతకుముందు దావీదు ఎడారి అనుభవం గుండా వెళ్ళాడు. తన స్వతహాగా అయితే ఆ స్థితిలో ఆయన చనిపోవలసిన వాడు. You see, many times he has fallen in the desert of Judea. He is so thirsty. He's so tired. And there is a sandstorm. He does not know which way. And he thinks that is the end of me. I'm going to die in the desert. అనేక మార్లు ఆయన దాహంగా ఉన్నాడు, అలసిపోయాడు, పడిపోయాడు. ఆయన ఎప్పుడో చనిపోవలసిన వాడు ఆ ఎడారిలో. You see, many times when we go through severe problems, we think how good it will be if I end my life. If God takes away my life, why should I go through all these problems? Let me die now. Many times the problems will make you think like that. మనం కూడా క్లిష్టమైన పరిస్థితి గుండా వెళ్ళినప్పుడు ఇంకా ఈ పరిస్థితులను మనం జయించలేము, తిరిగంటే చనిపోవడమే ఖాయమని అనుకుంటాం చాలాసార్లు. You see, now when David was thinking like that, when David thought, I'm going to die, look at that verse. He says, I will fear no evil because you art with me. దావీదు ఆ ఎడారి అనుభవంలో, ఆ క్లిష్ట పరిస్థితుల్లో, ప్రాణాపాయ స్థితిలో చనిపోవలసి ఉండగా అప్పుడు ఆయన చెప్తున్నాడు, గాఢాంధకారపులో నేను సంచరించినను నాకు ఏ అపాయం రాదు, నువ్వు నాతో కూడా ఉన్నావు. Unnavu. You see, thou art with me. You see, that is the confidence David has, brothers and sisters. దేవుడు మనం ఏ పరిస్థితిలో ఉన్నా సరే దేవుడు మనతో కూడా ఉన్నాడు అన్న విచక్షణ మనం కలిగి ఉండాలి ప్రియులారా. There's one thing that comes to my mind which I want to tell you now, dear believers. ఇప్పుడు మీతో ఒక సంగతి చెప్పాలని నా మనసులోకి వచ్చింది. I don't think anyone in the Bible has suffered more than David. బైబిల్లో దావీదు కంటే అధికంగా శ్రమపడిన వారికి ఎవ్వరూ లేరు. Sometimes you might immediately think of the name Job. Pardon? Sometimes you might think of the person called Job in the Bible. అచ్చా, మీరు అనుకోవచ్చు బాగా సంపన్న వ్యక్తి యోబు ఉన్నాడు కదా అనుకోవచ్చు మీరు. Because we all know that Job suffered a lot. యోబు నిజంగానే చాలా శ్రమపడ్డాడు. But you all remember the background of Psalm 118, is it not? మీకు 118వ కీర్తన ధ్యానాలు విన్నారు కదా, 7 భాగాలు. And I told you the entire history right from the time before David was conceived in the womb. దావీదు పుట్టింది మొదలుకొని తల్లిదండ్రుల చేత తృణీకరింపబడే వరకు మొత్తం చరిత్ర అంతా నేను మీకు చెప్పాను. You see, right from that time
before his mother and father united together for him to be formed in the womb, right from that time till he sat on the throne, his whole life was so many struggles and problems. ఆ తల్లిదండ్రులు ఇద్దరు వేరు చేయబడి తిరిగి వాళ్ళు కలుసుకొని అంటే ఈయన పుట్టక మునిపే వారి తల్లిదండ్రులు శ్రమకు గురయ్యారు. కష్టాల గుండానే ఆయన జన్మించాడు. ఆయన సింహాసనము అధిష్ఠించే వరకు కూడా కష్టాలు అనుభవించాడు. You see, that is why, in my personal opinion, there is not a single person in the Bible who has suffered more than David. పుట్టింది మొదలుకొని తన జీవితకాలం అంతా శ్రమపడిన వ్యక్తి ఇలాంటి వ్యక్తి బైబిల్లో ఎవరు లేరని నా అభిప్రాయం. You see, normally what happens, we have testimony times, is it not? Sometimes in our assembly on Sundays, after the announcement, we have 5 minutes for testimony time. Sometimes in our cottage meeting, we have testimony times. Or 31st night, December 31st night, we have testimony times. Why do we have testimony? మనం చాలాసార్లు ఆరాధన అయిపోయిన తర్వాత లేదా కాటేజ్ గృహ కోడికల్లోనూ లేదా డిసెంబర్ 31వ తారీఖున సాక్ష్యాలు చెప్పడానికి సమయం ఇస్తుంటాం. ఎందుకు అలాగే ఇస్తాము? సాక్ష్యాలకు టైం ఎందుకు ఇవ్వాలి? We hear other people's experiences and how the Lord helped them to come through or over those experiences, is it not? That is testimony, no? మనం వారి సాక్ష్యాలు విన్నప్పుడు వారికి ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు ఎలాగ సహాయం చేశాడో విన్నప్పుడు మనకు కొంత ఆదరణ కలుగుతుంది. And when we hear those testimonies, what happens to us? We feel encouraged, is it not? దేవుని యొక్క సహాయము ఎలాగ దొరికిందని వారి అనుభవాలు మనం విన్నప్పుడు మనకు కొంత ప్రోత్సాహం కలుగుతుంది. And when we hear another brother or another sister's testimony, we also say in our mind, the Lord will help me because the Lord helped that brother, that sister, the Lord will help me. ఇతర సహోదరి సహోదరుల అనుభవాలు వారి సాక్ష్యాలు విన్నప్పుడు దేవుడు కూడా నాకు అదే విధంగా సహాయం చేస్తాడు అన్న నిరీక్షణ కలుగుతారు. So dear believers, remember Psalm 23 is the testimony of the great King David. ప్రియమైన సహోదరి సహోదరులారా, 23వ కీర్తన గొప్ప రాజైన దావీదు యొక్క సాక్ష్యం. Whatever David says is the truth. దావీదు చెప్పేదంతా సత్యం. And so every verse in this psalm is applicable to me, to Brother Barnabas, to Brother Adinarayanan, to Brother Paul, to everyone. దావీదు చెప్పిన ప్రతి అంశం కూడా మనందరికీ అనుభవించుకోదగినవే. అంటే పాల్గొన్న నీవు నాకు ఇక్కడ ఉన్న అందరికి కూడా. All right, I think I will stop here. It's already 6:15. I'm sorry I took a few more minutes, but thank you very much. We will continue the study. I thought I will conclude it today, but God willing, next week we'll conclude it. Thank you very much. God bless you all. And Brother Barnabas, once again, thank you very much. I hope I did not make it difficult for you in translation. God bless you, brother. Thank you. Thank you. సమయం ఆరంభమైంది. ఈరోజు ముగిస్తాను అనుకున్నాను, కానీ ప్రభుత్వ మధ్య వచ్చే వారము ఈ కీర్తనను మనం ధ్యానం చేసి ముగిద్దాము. మరోసారి మీ అందరికీ వందనాలు. అధ్యక్షుడికి సమయం సమయం. ఓకే బ్రదర్, వినపడుతుందా? వయసు బాగా క్లారిటీ ఉంది, బాగుంది. రైట్. ఈ దినము గత 2 వారాలు దాని బ్యాక్గ్రౌండ్ అంతా విన్నాం. తిరిగి దినము 23వ కీర్తన చక్కగా ఎటువంటి పరిస్థితుల్లో మనము యెహోవా నా కాపరంటాము అనే చక్కటి వివరణ ఉంది మనకు తెలియజేశారు దైవజనులు. మరి అటువంటి వివరణ ఇచ్చినందుకు దైవజనులకు మన కాన్ఫిడెన్స్ తరఫున వందనాలు. వందనాలు. మరి ప్రార్థన చేసుకుందాం. చెరువుగా ప్రార్థన చేసి పిఎస్ పాలన్న మన మధ్య ఉన్నాడు, ప్రార్థన చేస్తారు. అందరికీ వందనాలు. ప్రార్థించుకుందాం. మహాగణుడా, పూజనీయుడ, సర్వాధికారి, మా సృష్టికర్త, మా విమోచకుడు, ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, అతి కాంచనీయుడు, అతి సుందరుడు, అతి మనోహరుడు ప్రభువా తండ్రి, నాయన ఉదయకాలం ప్రభువా తండ్రి నేను ఇచ్చిన వర్తమానం బట్టి స్తోత్రం.
4215 రోజులు అనుదిన వాక్యం నాయన మీ దాసుడు నాయన తండ్రి బర్నబాసు ఏర్పాటు చేసి నాయన నీ పక్షంగా నిలబడి నీ దాసుడు ప్రభువా తండ్రి సామ్యుయేల్ గుణశీలను అబ్రహాం గారిని బలపరిచి నాయన ఎన్నో సత్యాలను నాయన తండ్రి దావీదుని గురించి అవును ప్రభువా తండ్రి మేము ఈ లోకంలో ఉన్నాం కానీ అనేక శ్రమలను మించి దేవుని రాజ్యం చేరైనా ఆ శ్రమల నుంచి ప్రభు ఆదరణ చేసే అవును ప్రభువా తండ్రి 8వ వాడైన ప్రతిసారి వారికి ప్రభువా తండ్రి ఎన్ని నాయన కష్టాల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో సమస్యల్లో ప్రభువా మీరు తోడుగా ఉన్నందుకు స్తోత్రాలు తెలుసు మేము కూడా ఈ లోకంలో అనేక ఇబ్బందులు ఇరుకుల్లో సమస్యల్లో ఉంటే మీ ఆదరణ వాక్యంతో మమ్మల్ని బలపరుస్తున్నాడు ఈ దాసుడు ప్రభువా తండ్రి బలపరిచి గత మంగళవారం 9వ తారీఖున నాయన ఈ యొక్క అంశమే నాయన 23వ కీర్తన ఎంతో చక్కగా నాయన తండ్రి వర్ణించినాడు ఇంకా సమయంలో జీవితంలో నాయన తండ్రి అదే ప్రభువా తండ్రి నాయన దావీదుని గురించి ఆయన దాసులు అనేక విధాలుగా ప్రభువా తండ్రి నాయన కనుక నాయన చేరొచ్చిన మాకు ఇచ్చిన వర్తమానం బట్టి స్తోత్రాలు మేము ఈ లోకంలో ఉండగా ప్రభా ఇంకా అటువంటి ఆదరణ దయచేసినందుకు వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నీ దాసుని బలపరచండి ఇంకా మీ సేవలు వాడబడుకోండి నాయన కుటుంబాన్ని సంఘాన్ని దీవించండి నడిపిస్తున్న నీ దాసుడు బర్నబాసును కూడా ప్రభువా తండ్రి నాయన ఇదివరకు నాయన తండ్రి అనేక విధాలుగా ప్రభువా తండ్రి 4215 రోజులు ప్రభా ఎగ్జాక్ట్గా నడిపిస్తున్నాడు స్తోత్రాలు ఈ రోజు అధ్యక్షత వహించిన ఆదినారాయణ బట్టి కూడా స్తోత్రాలు అయినా దాసులు గురిక ప్రభువా తండ్రి మీరు ఆయా విధాలుగా వాడుకుంటున్న విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం చేరొచ్చిన పిల్లలందరినీ బట్టి ప్రార్థించిన దాసులను అయినా బట్టి జాన్పాల్ గారిని బట్టి పాట పాడిన రైతు గారిని బట్టి నాయన వాక్యం కొరకు ప్రార్థించిన దాసుని బట్టి నాయన తండ్రి ఈ అవకాశం ఇచ్చిన నా కొడుకు ప్రభువా తండ్రి నీ బిడ్డలతో కలిసి నాయన ఉదయకాలం మరణోదయం లోకంలోకి వెళ్ళకముందు మీ దయగల మాటలు మీకు కృప చూపినారు మమ్మల్ని సజీవులుగా ఉంచినారు తిరిగి లోకంలోకి వెళ్తుండగా లోకమాలను అంటకుండా మీ వైపు చూస్తూ జీవించుకుని మీ కృప అనుగ్రహించమని చేరొచ్చిన వీళ్ళందరినీ బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ మా రక్షకుడు మా విమోచకుడు సజీవుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తూ అదే విధంగా ప్రభువా నీ దాసుడు నాయన సుధాకర్ బాబు లేకపోయిన ప్రభువా తండ్రి అనివార్య కారణాల ప్రభువా నీ దాసుడు నాయన చక్కగా తర్జుమా చేసిన బర్నబాసును కట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ విధంగా ప్రభు అన్ని విధాలుగా నాయన మీ దాసుని హెచ్చించి బలపరిచి మీ సేవలు వాడుకుని ఆ మందిర విషయంలో కానీ ఓడిసి విషయంలో ప్రభు కృప చూపండి తొందరగా నాయన అది కంప్లీట్ చేసుకుని అందులో ప్రవేశించి మిమ్మల్ని మహింపరిచి భాగ్యం అనుగ్రహించమని మా రక్షకుడు మా విమోచకుడు సజీవుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. ఆమేన్. మరి ఈ దినం ఈ కార్యక్రమం జరగడానికి సహకరించిన ప్రియులందరికీ పేరు పేరిన వందనాలు. ముఖ్యంగా ఈ దినం తర్జుమా చేయడానికి జంగా సుధాకర్ బాబు రాలేకపోయినా దేవుడు తన దాసుని బర్నబాస్ గారిని వాదుకున్నందుకు నిజంగా దేవునికి స్తోత్రములు. అదేవిధంగా తర్జుమా చేసిన బర్నబాస్ గారు కూడా కాన్ఫరెన్స్ తరఫున వందనాలు తెలియజేస్తున్నాం. మరి ప్రకటనలు ఏమైనా ఉంటే ప్రకటించి బర్నబాస్ గారు ముగిస్తారు. సమయాన్ని బర్నబాస్ గారికి అప్పచెప్తారు.